ఏఎంబి మాల్లో మహేష్ బాబు గారు చాలా సినిమాలు ప్రివ్యూస్ చూసినారు. ఎప్పుడు సైలెంట్‌గా వెళ్ళినారు, కార్‌లో చూసినారు, వెళ్ళిపోయినారు. అట్లాగే 'దేవర' మూవీ ప్రీ రిలీజ్ టైంలో క్రౌడ్‌ని దృష్టిలో పెట్టుకొని పోలీస్ వాళ్ళు ఏదైతే చెప్పారో వెంటనే మనం సినిమాలో కలుద్దామని దాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్. అసలైన మెచ్యూరిటీ ఇది కదా! కాదంటారా? ఇప్పుడు ఈ మాత్రం మెచ్యూరిటీ అల్లు అర్జున్ గారు ఎందుకు ఆలోచించలేకపోయారు? అది సింగిల్ థియేటర్, సింగిల్ ఒక ఇరుకు డోర్. ఈ పరిస్థితి యాజ్ ఎ హీరో ఇప్పుడు వీళ్ళు చూపిస్తున్న రెస్పాన్సిబుల్గా వ్యవహరిస్తున్న తీరుతో కంపేర్ చేస్తే అల్లు అర్జున్లో ఇది లోపించిందా లేదా? 119 మంది ఎమ్మెల్యేలు ఉంటారు తెలంగాణ రాష్ట్ర శాసనసభ. ఒక సంఘటన జరిగితే 119 మంది ఒక సంఘటన మీద మాట్లాడమంటే ఒకే రకంగా మాట్లాడు. ఒక్కొక్కరి ఐడియాలజీ, ఒక్కొక్కరి వ్యూ, ఒక్కొక్కరి నాలెడ్జ్, ఒక్కొక్కరు ఆ సంఘటనని ఆ సమస్యను అర్థం చేసుకునే విధానం డిఫరెంట్గా ఉంటుంది. సో నేను మాట్లాడినట్టే మీరు మాట్లాడాలనో, మీరు మాట్లాడినట్టే ఇంకొకరు మాట్లాడాలనో కోరుకోవడం అనేది సరి అయింది కాదు. సో ఎవరు ఆ నిమిషానికి ఎట్లా ఆయన ఏమన్నారు, నేను 20 సంవత్సరాల నుంచి ఇట్లా సినిమాలకు పోయి చూస్తున్నా అన్నాడు. సో దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? సో వాళ్ళు పెద్ద హీరోలు కావచ్చు, వాళ్ళు అట్లా ఇది చేసినారు కావచ్చు, ఏఎంబి మాల గిట్ట పోయినారు. నేను ఊరమాస్ కాబట్టి ఊరోళ్ళు లెక్క పోయినా సంధ్య థియేటర్లో చూసినా అంటారు. జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీ ప్రీ రిలీజ్. సో వై యు వాంట్ టు కంపేర్ విత్ దేవర అండ్ పుష్ప? సార్ నేను అంటున్నది దేవర పుష్ప కంపేర్ చేయట్లేదు. ఇదే జనం ఎక్కువ వస్తారు, క్రౌడ్ ఎక్కువ అవుతుంది, ప్రాబ్లం అవుతుంది అన్న విషయం చెప్పగానే వెంటనే క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ విషయం ఎవరు చెప్పారు? అల్లు అర్జున్ ఎవరు చెప్పారు? మీరు పోయి చెప్పారా? సైబరాబాద్ సిపి చెప్పిండా? ఓకే, కన్వే చేయకపోవడమే జరిగిందంటారు. అక్కడ కన్వే చేసి ఉంటే ఎందుకు పోతారు చెప్పు? ఆ హీరో చూపించిన మ్యాచ్యూరిటీ హీరో కూడా చూపిస్తాడు కదా. ఇప్పుడు అక్కడికి పోతే ప్రమాదం అని చెప్పి మీకు ఎవరన్నా చెప్తే పోతారా? మీరు పోకుండా ఉంటేనే ఉంటారు కదా. సో అక్కడ ఏదో మిస్కమ్యూనికేషన్ జరిగింది. జనరల్ గా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి, హీరోలు పోతుంటారు, హీరోయిన్ పోతుంటారు, చూస్తారు, వెళ్ళిపోతారు, ఎవరి జాగాలో ఇక్కడ. ఓకే, మీరు అన్నట్లు మిస్కమ్యూనికేషన్ జరిగింది సార్. వెంటనే రెస్పాండ్ అవ్వాల్సిన తీరు దగ్గర ఏం మిస్కమ్యూనికేషన్ జరిగింది? ఎందుకు అల్లు అర్జున్ గారు మరి ఎందుకు అమ్మాయి చనిపోయింది అని తెలిసిన తర్వాత, అబ్బాయి కోమాలో ఉన్నాడని తెలిసిన తర్వాత కొంచెం ముందే రెస్పాండ్ అవ్వాల్సి. పోలీసులు వచ్చి అరెస్ట్ ఈ కేసు అంతా అయ్యకంటే ముందే మానవత్వం ఉన్నటువంటి ఒక హీరోగా ఆ చిన్న అబ్బాయిని అందరూ ఆ కాలనీలో పుష్ప అంటారని, ఆయనకు బాగా ఇంట్రెస్ట్ ఉందనే వార్తలు టీవీలలో ఛానళ్ళలో వచ్చినప్పుడు నేను ఫీల్ అయింది ఏంటంటే, వారు ఎందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు? ఎందుకు కనీసం వాళ్ళ హస్బెండ్ తోటైనా ఫోన్లో మాట్లాడాల్సింది. మీ అబ్బాయి హాస్పిటల్ ఖర్చులు నేను భరిస్తాను, కొంచెం మీరు ధైర్యంగా ఉండండి అని ఒక మాట అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి. మళ్ళీ హాస్పిటల్కి పోతే రచ్చ అవుతుంది అనుకుంటే అట్లీస్ట్ ఫోన్లోనైనా హాస్పిటల్ మేనేజ్మెంట్ తోటి మాట్లాడాల్సింది. వారు పోవడం వల్ల ఇబ్బంది అవుతుంది అనుకుంటే అల్లు అరవింద్ గారిని పంపాల్సింది, లేదా వీరి మేనేజర్ పంపించి అక్కడ 10-20 లక్షలు హాస్పిటల్లో కట్టి రావాల్సింది. ఇది కొంత అల్లు అర్జున్ గారి వైపు నుంచి కొంత పొరపాటనే అనుకుంటున్నాను.